నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు వినియోగంపై అవగాహన కలిగిస్తున్న రెవెన్యూ శాఖ వారు. ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి శివ. ప్రాంతీయ జాబ్ మేళా అర్హత కలిగిన యువత సద్వినియోగం చేసుకోండి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. వార్తలను వివరాలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ నెల 15వ తేదీన చిత్తూరులోని విజ్ఞాన సుధా డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్, షెడ్మాన్ మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ బ్యాక్ సైడ్ సిఎంటి రోడ్లో ప్రాంతీయ మెగా ఉద్యోగ మేళాను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతీయ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 107 కంపెనీలు పాల్గొంటున్నాయి. చిత్తూరు, తిరుపతి, శ్రీ సిటీ, హిందూపూర్, చెన్నై, హైదరాబాద్కు చెందిన కంపెనీలు మరియు ఐటీ రంగ కంపెనీలు రమారమి 9,000కు పైగా ఉద్యోగ అవకాశాలతో పాల్గొంటున్నాయి. 8వ తరగతి ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతకు ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల నుండి అర్హులైన యువతను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని మరియు ప్రాంతీయ మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు గ్రామాలలోని పట్టణాలలోని యువతను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వయం పరిమితి లేకుండా కంటి జబ్బుతో బాధపడుతున్న వారు లయన్స్ క్లబ్ వారు నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి శివ కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శనివారం పొంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కుప్పం పిఎస్ వైద్య కళాశాల నుండి వైద్య బృందం వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు. రవాణా మరియు భోజన సౌకర్యంతో పాటు నిర్వహించే ఆపరేషన్లు ఉచితమేనన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు మరియు కుటుంబ సభ్యుల వారి సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని రావాలన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా కంటి జబ్బులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్, బిఎంఎస్ క్లబ్ పొంగనూరు, పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల 2వ ఆదివారం అంటే 11వ తేదీ రేపే నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నందు. ఈ శిబిరాలు ఈ మధ్య ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది కాదు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి దాదాపు 8,000 రూపాయల లెన్సుని వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ఆధునికమైనదిగా సంతరించుకుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎంప్లాయీస్కి కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఆధునికమైనటువంటి ఫ్యాకో సర్జరీ కూడా చేసుకోవచ్చు. ఫ్యాకో సర్జరీ అంటే దాదాపు 18,000 20,000 రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి రవాణా సౌకర్యము మరియు మందులు, అక్కడ వసతి, ఆపరేషను అన్నీ కూడా ఉచితంగా నిర్వహించబడుతుంది. దాదాపు 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ శిబిరాలను ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు పేషెంట్లు శుభ్రంగా తలస్నానం చేసి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉతికిన బట్టలు కట్టుకొని రావాల్సి ఉంటుంది. తర్వాత తమ వెంట ఒక ఆధార్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ ఉండేటువంటి వాళ్ళైతే ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ ఒక జిరాక్స్ కాపీని తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ శిబిరంలో సెలెక్ట్ అయినటువంటి పేషెంట్లు దాదాపు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నందు ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజులు ఉండే విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఆదివారం 2వ ఆదివారం 11వ తేదీ
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక BMS క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది. నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బంధించబడ్డ కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 13 మండల న్యాయ సేవ అధికార సంస్థ నందు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైతే బంధించబడ్డ కార్మికులు ఉంటారో వారి బాల్యం నలిగిపోతున్న సందర్భంగా దీన్ని ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేయడంతో పాటుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న NGOల సహకారంతో బంధించబడ్డ కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 14, 15, 19లను ఉల్లంఘించిన వాటిని బంధించబడ్డ కార్మికులకు కల్పించడానికి ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక సర్వే ప్రకారంగా జిల్లాలో బంధించబడ్డ కార్మికులు లేరని, ఎక్కడైనా ఉంటే వారందరికీ విముక్తి కలిగించడానికి ప్రతి పౌరుడు హక్కులతో పాటు బాధ్యత వహించి ఎక్కడైనా బంధించబడి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్, రెవెన్యూ, జిల్లా కార్మిక శాఖకు మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు లేదా మండల న్యాయ సేవ అధికార సంస్థకు తెలియజేయాలన్నారు. మరి ముఖ్యంగా మన యొక్క జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు హెడ్ క్వార్టర్స్లోని మరియు 13 మండల లీగల్ సర్వీస్ కమిటీస్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అంటే ఎక్కడైతే బంధించబడినటువంటి కార్మికులు ఉంటారు, మరి ముఖ్యంగా బాల్యంలో నలిగిపోతున్నటువంటి ఈ సందర్భాలని ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేయడమే కాకుండా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సహకారంతో మరియు ఇక్కడ క్రాసు, అలాగే రోప్స్, వివిధ NGO సంస్థల సహకారంతో ఈ దినంలో ఏంటంటే మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రాంతో పాటు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు, అంటే ఆర్టికల్ 14, అలాగే 15, 19 ఈ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు, ఈ బాండెడ్ లేబర్ అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ ఉల్లంఘించబడి ఉంటాయి కాబట్టి, వైలేటివ్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రాజ్యాంగ హక్కుల్ని మళ్ళీ బాండెడ్ లేబర్స్కి కల్పించాలంటే వాళ్ళందరినీ కూడా ఆ సిస్టంలో నుంచి విముక్తుల్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం ఈ రోజున ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మా యొక్క సామాజిక సర్వేలో, చిత్తూరు వ్యాప్తంగా చేసినటువంటి సామాజిక సర్వేలో ఈ బాండెడ్ లేబరర్ సిస్టమ్ అన్నది బహుశా మాకు ఉన్నంత వరకు, సమాచారం ఉన్నంత వరకు చిత్తూరు జిల్లాలో లేదు. అయినప్పటికీ అలాంటి నిర్మూలించి మన చిత్తూరుని రాజ్యాంగభరితంగా పనిచేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆకాంక్ష ఏదైతే మన గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు, మా గౌరవ జిల్లా జడ్జి గారు ఆకాంక్షిస్తున్నారో దాన్ని మేము నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని అందరూ కూడా, ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా, అంటే ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత ఏంటంటే ఇలాంటి బాండెడ్ లేబరర్స్ ఎక్కడైనా ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్గా మీరు సమాచారాన్ని పోలీసు వారికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు కానీ, లేదంటే మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్కి కానీ ఖచ్చితమైన సమాచారం అందించినప్పుడు వెంటనే స్పందించి ఇలాంటి అరాచకాలు జరగకుండా చూసే ఆ యొక్క బాధ్యతని మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తూ జై హింద్. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి తబ్లిగ్ ఇస్తిమాకు ముస్లింలు హాజరయ్యేందుకు వీలుగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ 30 లక్షల రూపాయల సొంత నిధులతో ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించడంపై మైనార్టీలు ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం మొలకల చెరువు రైల్వే స్టేషన్లో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇస్తిమాకు తరలి వెళ్లారు.
నీలగిరి చెట్ల తోపులో అగ్ని ప్రమాదం సంభవించగా మంటల్ని అదుపు చేసి ఆర్పారు అగ్నిమాపక శాఖ వారు. శనివారం పొంగనూరు మండలం భీమగనపల్లె పంచాయతీ గాంధీపురం వద్ద ఉన్న నీలగిరి తోపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వడంతో సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని చెలరేగుతున్న మంటల్ని అదుపు చేసి ఆర్పేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకున్నారు. పుంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. గృహాల రిజిస్ట్రేషన్ పనులు వేగవంతం చేయాలని, కులగణన వేగవంతం చేసి పూర్తి చేయాలని ఈ నెల 15వ తేదీన చిత్తూరులో జరగనున్న జాబ్ మేళాకు క్షేత్రస్థాయిలో ప్రాచుర్యం కల్పించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రొఫార్మాలను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గృహాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు మండలాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ కార్యక్రమం గురించి ప్రశ్నించారు. ఈ నెల 12తో కుల గణన పూర్తి కానున్నదని, జిల్లాలో ఇప్పటి వరకు 92% పూర్తయిందన్నారు. ఈ నెల 15న చిత్తూరులోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారని, పలు కంపెనీలకు సంబంధించి 6000 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని, క్షేత్రస్థాయిలో వాలంటీర్ల నుంచి అవగాహన కలిగేలా చేయాలని, తద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు వచ్చే వీలుంటుందని అన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పంపిన ప్రొఫార్మాలను సమాచారం పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి నెంబర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 12 నుంచి శిక్షణ ఉంటుందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి, డిపిఓ లక్ష్మి, డిపిఆర్సి షణ్ముగరాం, పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్, డిసి ఆరోగ్యశ్రీ డాక్టర్ సుదర్శన్, ఎన్నికల డిటి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని శనివారం గోకర్ణ పట్టగాలి మఠం శ్రీమద్ విద్యాధీష్ తీర్థ స్వామీజీ మరియు సినీ నటుడు జయం రవిలు వేరువేరు సమయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీనివాస వెంకటరమణ గోవింద. அடுத்தடுத்த படங்கள் அடுத்தது சைரன் படம் வர பிப்ரவரி 16 ரிலீஸ் இருக்கு. அதுக்கப்புறம் பிரதர்னு ஒரு படம் அது உடனே ரெடி ஆகிட்டு இருக்கு ரிலீஸுக்கு. அதுக்கப்புறம் வந்து ஜீனின்னு ஒரு படம், அப்புறம் காதலிக்க நேரமில்லைன்னு ஒரு படம். ஸோ ஜீனி புது டைரக்டர், கிருத்திகா உதயநிதி வந்து காதலிக்க நேரமில்லை பண்ணிட்டு இருக்காங்க. ஸோ இந்த மாதிரி படங்கள். அப்புறம் மணிஷருடைய படம் வந்து தக் லைஃப், அதோடைய ஷூட்டிங் எனக்கு மார்ச்லேருந்து ஆரம்பிக்கும். நடிகர் விஜய் கட்சி ஆரம்பிச்சு உங்களுக்கு சக நடிகர் சகோதரர் கோயிலில் வச்சு என் படத்தை பற்றி கேட்டால் பரவாயில்ல. இல்லை நான் நடிக்கிற படத்தை வச்சு கேளுங்க, நான் பதில் சொல்றேன். அரசியலுக்கு வந்து வந்திருக்காரு. நான் நடிக்கிற படத்தை வச்சு பதில் ஏதாவது கேள்வி இருந்தால் கேளுங்க. ఓకే. ఈవీఎం వీవీప్యాట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎం వీవీప్యాట్ల అవగాహన ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై సిబ్బంది అవగాహన కల్పిస్తూ వారి సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఇక్కడ మన వీవీప్యాట్లో సెకండ్స్ మనం ఎవరికైతే ఓట్ వేస్తామో వాళ్ళ సీరియల్ నెంబర్ వాళ్ళ నేమ్ ఇక్కడ డిస్ప్లే మళ్ళీ ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్లో మనకి ఆ మెమరీ ఇక్కడ సేవ్ అవుతుంది. మళ్ళీ ఇది మేము క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు టోటల్ బిజీ లైట్ ఇది బీప్ సౌండ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు ఓట్ బ్యాలెట్ ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి కల్పించే దిశగా సిడాప్ డిఆర్డీఏ ప్రయత్నాలు చేపట్టినట్లు చిత్తూరు జిల్లా డిఆర్డీఏ సిడాప్ పథక సంచాలకులు డిఎంకే తులసి తెలియజేశారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థ నవ గురుకులతో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మంది నిరుద్యోగ యువతులకు సాఫ్ట్వేర్ కోడింగ్ కోర్సులు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు చేపట్టినట్లు ఆమె తెలియజేశారు. 10వ తరగతి పూర్తి చేసి డిగ్రీ వరకు చదువుకున్న వారు ఈ శిక్షణకు అర్హులు. వీరి వయసు 17 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలన్నారు. ట్రాన్స్ జెండర్స్ కూడా ఈ శిక్షణ పొందడానికి అర్హులని పథక సంచాలకులు తెలిపారు. శిక్షణ కాల వ్యవధి 1 సంవత్సరం ఉంటుందని, ఆ శిక్షణ కాలంలో అభ్యర్థులకు నవ గురుకుల సంస్థ వారు పూర్తి వసతి భోజన సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ కొరకు అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని నవ గురుకులకు చెందిన బెంగళూరు క్యాంపస్లో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నవ గురుకుల సంస్థ వారు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హత పొందుతారు. ఈ శిక్షణ అనంతరం 20,000 రూపాయలతో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో 100% ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు 9163561755 మరియు 9160912690 లేదా 8015492433 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డిఎంకే తులసి ఆ ప్రకటనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు వినియోగంపై అవగాహన కలిగిస్తున్న రెవెన్యూ శాఖ వారు. ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ. ప్రాంతీయ జాబ్ మేళా అర్హత కలిగిన యువత సద్వినియోగం చేసుకోండి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.